నేను మా మీడియా మిత్రులందరికీ ఇక్కడ నా పార్టీ ఆఫీసులో సమావేశాన్ని పెట్టి వాళ్ళకి జియో కాపీలు కూడా ఇచ్చినాను. ఆ చదువు రాని వాళ్లకు మీరు దయచేసి ఆ జియో కాపీ చూపించండి అని చెప్పి మా మీడియా మిత్రులను కోరుతున్నాను. జనవరి 2024లో వచ్చినాయి ఇవన్నీ. నేను 2023లో ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత వచ్చిన జియోలు మాత్రమే నేను మీడియా వాళ్ళకి ఇచ్చాను. అంతకుముందు మంత్రులని ఏవి కూడా నేను మీడియా వాళ్ళకి ఇవ్వలేదు. హాస్పిటల్ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాతనే జియో వచ్చింది. హాస్పిటల్కి సంబంధించిన ఆర్టీసీ ల్యాండ్ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ అయింది కూడా నేను ఎమ్మెల్యే తర్వాతనే అయింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు మనం ఎమ్మెల్యే అయిన తర్వాతనే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. అయితే వాళ్ళే చెప్తారు హాస్పిటల్ మేమే తెచ్చామని చెప్తారు. వాళ్ళు తెచ్చిన హాస్పిటల్ పేపర్ మీదనే ఉన్నది. ఆ ప్రభుత్వం పోగానే ఆ పేపర్ కూడా పోయింది, అవన్నీ కూడా క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఫ్రెష్గా మనం శాంక్షన్ తెచ్చుకున్నాం. ఇంకొక ఆయన అంటాడు గణపూర్ మున్సిపాలిటీ చేద్దామనుకుంటే కడియం శ్రీహరి అడ్డుపడ్డాడు అన్నాడు. ఇక ఎట్లా మాట్లాడాలో నాకు అర్థమవుతలేదు, కానీ ఈ అవలగాళ్లకు కాస్తంత దేవుడు బుద్ధి ఇచ్చిండో లేదో నాకు అర్థం కావడం లేదు. మున్సిపాలిటీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడ్డది. మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్నాయి. వాటికి ఇప్పుడు టెండర్లు కూడా పిలిచారు. ఈ 2-3 రోజులలో మనం ఆ పనులు కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జీవోలకు సంబంధించి ప్రభుత్వ పరంగా వచ్చిన మంజూరీలు, ప్రభుత్వ పరంగా వచ్చిన అనుమతులకు సంబంధించిన జీవోలన్నీ కూడా నేను మీడియా ద్వారా ప్రజల ముందు పెడితే వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏందో చెప్పకుండా, వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు మీడియా ముందు పెట్టకుండా, ప్రజలకు చెప్పకుండా ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటే నిజంగా కూడా వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు చెప్పే అసత్యాలు కానీ మనం మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ జోలికి పోదలుచుకోలేదు, వాళ్ళ పేర్లు కూడా నేను తీసుకోదలుచుకోలేదు. నా లక్ష్యం అంతా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. నా లక్ష్యం అంతా తెలంగాణలో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గము కోల్పోయిన ప్రగతిని, కోల్పోయిన మంచి పేరును తిరిగి తీసుకురావాలనేది నా ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు స్టేషన్ కన్పూర్ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళు, కానీ ఇవాళ మీ ఎమ్మెల్యే ఎవరంటే కడియం శ్రీహరి, మీ నియోజకవర్గం ఏదంటే స్టేషన్ కన్పూర్ అని మీరందరూ ధైర్యంగా గల్లా ఎట్టుకొని చెప్పుకునే విధంగా నా పనితీరు ఉంటుంది, నా ప్రవర్తన ఉంటుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం అనేక రకాలైన ఆర్థిక ఒడిదుడుకులను ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. ఇలా రైతులకు రుణమాఫీ చేసినాం, సన్నాలకు బోనస్ ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉన్నది, గృహజ్యోతి ఉంది, ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి, సన్నాలు రేషన్ షాపుల ద్వారా ఇవాళ ఫ్రైడ్ రైస్ ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్ళడమే కాకుండా మన నియోజకవర్గానికి దాదాపు 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. రేపు 10వ తారీఖున కోనాచల గ్రామ శివారులో మనం ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా భూమి పూజ చేసుకోబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాం. ఈ నియోజకవర్గ ప్రజలను, అదేవిధంగా ప్రజాప్రతినిధులను, నూతనంగా ఎన్నికైన సర్పంచులందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. ఎన్నికల సందర్భంలో రాజకీయాలు, ఎన్నికలు అయిన తర్వాత అందరం కూడా గ్రామ అభివృద్ధి కొరకు, నియోజకవర్గ అభివృద్ధి కొరకు పాటుపడాలి. దానికి నా పూర్తి సహాయ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం.